ఎయిమ్స్ ను దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం మంగళగిరి నగరంలోని బీజేవైఎం స్టేట్ సెక్రటరీ కొండా నవనీత్ కృష్ణారెడ్డి నివాసంలో మధ్యాహ్న భోజనం చేసి విలేకరుల సమావేశం మాట్లాడారు. 1600 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో మంగళగిరి ఎయిమ్స్ వైద్యశాల నిర్మాణం జరిగినట్లు తెలిపారు. 44 విభాగాలలో ఇప్పటికే 37 విభాగాల ద్వారా పూర్తి స్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. राष्ट्रीय मतदाता दिवस के माध्यम से आदरणीय प्रधानमंत्री जी को हमने वीसी के माध्यम से सुना भी। यूथ ने आगे आके वोट देना चाहिए देश के लिए। वोटिंग के लिए उनका देश के विकास के लिए जुड़ना बहुत आवश्यक है और उज्जवल भविष्य के लिए सबने वोटिंग करना ज़रूरी है, मतदान करना ज़रूरी है। ये संदेशा भी उन्होंने दिया। आज का भारत जो हम युवा भारत कहते हैं, समृद्ध भारत बनने के लिए ये राष्ट्रीय मतदाता के दिवस के माध्यम से बहुत ही अच्छे युवाओं ने भी जुड़ के प्रधानमंत्री जी को सुना। उसके बाद मंगलगिरी एम्स का रिव्यू भी किया। मंगलगिरी एम्स जो 1600 करोड़ से ज़्यादा बजट केंद्र सरकार ने दिया है, किसी का आधार कार्ड नहीं है, किसी का रेशन कार्ड नहीं है, तो बेसिक सुविधाओं को भी ये विकसित भारत संकल्प यात्रा के माध्यम से सॉल्व करने की कोशिश हो। यात्रा निकली है जो इतने बड़े पैमाने पे गांव-गांव तक पहुंच रही है। इसके पहले कभी किसी सरकार ने ये प्रयास नहीं किया है कि गांव तक पहुँचे और ईज ऑफ डूइंग में काम करें। पहली बार मैं देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी को आपके माध्यम से बहुत धन्यवाद देती हूँ कि इतने बड़े लोगों तक पहुँचना। 12 करोड़ से ज़्यादा लोगों का उसमें फुटफॉल है इस यात्रा में। मुझे लगता है ये तो 2 दिन पहले वाला था, शायद अभी ज़्यादा बढ़ गया। उसमें हेल्थ कैम्प लगते हैं। हेल्थ कैम्प के माध्यम से मैं कहूँ तो 5 करोड़ से ज़्यादा फुटफॉल्स हेल्थ कैम्प में लगे हैं। तो वहाँ के टेस्टिंग भी हो रहा है, एनसीडी स्क्रीनिंग हो रहा है, డయాబెటీస్ కా 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రమాద నివారణ చర్యల గురించి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కోసం రవాణా శాఖ అధికారులు, కాలేజీ విద్యార్థులు, వాహన డ్రైవర్లతో పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ షేక్ కరీం, అక్టోపస్ ఎస్పీ రవిచంద్ర, ట్రైనింగ్ ఆర్టీఓలు భారత్, మనోహర్, మంగళగిరి, తెనాలి, గుంటూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు వి పార్థసారథి, టి రామారావు, బి గోపాల్, అనిల్, జి సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ఎడమ ఓవర్టేకింగ్, స్టాప్, స్లో చేయనప్పుడు తప్పనిసరిగా చేతితో మరియు ఎలక్ట్రానిక్ సంకేతములు ఇవ్వవలెను. రోడ్డు భద్రత అనేది ఒక నిరంతర కార్యక్రమం. అనుక్షణం అప్రమత్తంగా ఉన్నప్పుడే ప్రమాదరహిత ప్రయాణం సాధ్యమవుతుంది. ఈ ప్రమాదాలను విశ్లేషించినప్పుడు ఎక్కువకపోవడం, సురక్షిత డ్రైవింగ్ పద్ధతులను ఖచ్చితంగా పాటించకపోవడం, తగిన విశ్రాంతి పట్ల జాగ్రత్త వహించకపోవడం, ఈరోజు మంగళగిరి పట్టణంలో 35వ జాతీయ రహదారి మాసోత్సవాల సందర్భంగా వాగదాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఎక్కువైతే యూత్ ఉన్నారో మనకు మిడిల్ సెగ్మెంట్ అంటారు మనం, వీళ్ళందరూ కూడా మెజారిటీ ఆఫ్ ది రోడ్ యాక్సిడెంట్స్లో యూతే ఇన్వాల్వ్ అవుతున్నారు. యూత్ ముఖ్యంగా రోడ్ సేఫ్టీ మెజర్స్ పూర్తి స్థాయిలో పాటించట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళు హెల్మెట్ బిగించుకోవట్లేదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ వాడుతున్నారు, అలాగే ట్రిపుల్ రైడింగ్, స్నేక్ డ్రైవింగ్, ర్యాష్ అండ్ నెగ్లిజెన్సీగా డ్రైవింగ్ చేయటం వల్ల
చాలా ఎక్కువగా ప్రమాదాలు గురవుతున్నారు. వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే ఏదో ఇంట్లో బండి ఇచ్చారు, తీసుకున్నాము, రోడ్డు మీదకి వచ్చామనే కానీ దానికి పాటించాల్సిన సూత్రాలు ఏదైతే సేఫ్టీ మెజర్స్ ఉన్నాయో గవర్నమెంట్ రూపొందించిన రోడ్ సేఫ్టీ మెజర్స్ ఏది పాటించట్లేదు. అందుకని మేము ముఖ్యంగా కాలేజీల్లో, స్కూల్స్లో అవగాహన సదస్సులు నిర్వహించి వాళ్ళకి రోడ్డు భద్రతా చర్యలు ఏదైతే తీసుకోవాలో వాటికి అవగాహన కల్పిస్తున్నాము. దయచేసి ముఖ్యంగా యువత అందరూ కూడా తప్పనిసరిగా రహదారి భద్రతా నియమాలను పాటించి వాళ్ళు ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా ఇబ్బంది చేసుకో. నమస్కారం. ఈరోజు 35వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు, అంటే వారోత్సవాలు కాదు, ఇప్పుడు మనకు మాసోత్సవాలు. ఇది జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఒక పలు రకాల కార్యక్రమాలు డిజైన్ చేయబడి ఉంటాయి. దాని ప్రకారము ప్రజల్లో అవేర్నెస్, ఎలా రోడ్ యాక్సిడెంట్ తగ్గించాలి, అట్లానే ఏమైనా రోడ్డు ప్రమాదాల్లో మరణాలు కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర సివియారిటీ తగ్గించడం కోసం చేసే ప్రయత్నమే ఈ భద్రతా వారోత్సవాలు. ఇది ముఖ్యంగా మనకు జనవరి మొదటి వారంలో తర్వాత వస్తుంది. దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరిని, స్టూడెంట్స్ నుంచి ప్రతి ఒక్కరి నుంచి, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచే మనం ఈ భద్రతా వారోత్సవాలకు సంబంధించి వాళ్ళలో రహదారి సిగ్నల్స్, అంటే రోడ్డు మీద మనకు ఏ అయితే సిగ్నల్స్ ఉంటాయో మ్యాండేటరీ, కాషనరీ, ఇన్ఫర్మేటరీ, వీటి గురించి పూర్తి స్థాయిలో వాళ్ళకు కూడా అవగాహన కలిగించడం. అట్లానే ఒక జాతీయ రహదారి ఉందంటే దానిలో ఏమేమి రకంగా ఆల్రెడీ ఇంజనీరింగ్ డిజైన్ చేసి ఉంటారనమాట. దానికి సంబంధించి గుడివాడ ఆర్డీఓ పద్మావతి 75వ రిపబ్లిక్ డే సందర్భంగా తన కార్యాలయంలో సిబ్బందితో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, వయసు పైబడిన వారికి ఇంటి దగ్గర ఓటును వినియోగించుకునే అవకాశం ఎలక్షన్ కమిషన్ ఆమోదంతో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, మహిళా ఓటర్ శాతం కూడా పెరగాలని, ఈసారి 95% ఓటింగ్ జరగాలని ఆశిస్తున్నామని తెలిపారు. డెబ్బై 75వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. రాబోయే జనరల్ ఎలక్షన్స్లో అందరూ కూడా తమ యొక్క ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం కానీ మేము 230 పోలింగ్ స్టేషన్లు గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని రకాల ఏర్పాట్లతోని సకల సౌకర్యాలతో చేసి ఉన్నాం. సో దయచేసి అందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా పీడబ్ల్యూడీ ఎలక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫామ్ 12D ద్వారా హోమ్ ఓటింగ్కి అనుమతించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. అదేవిధంగా ఉమెన్ ఓటర్స్, దయచేసి ఈసారి ఉమెన్ ఓటింగ్ ఎక్కువ జరగాలని కోరుకుంటున్నాము. లాస్ట్ టైం 84% జరిగింది, ఈసారి 95% ఓటింగ్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కనుక రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ మరియు పార్లమెంట్ ఎలక్షన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోండి. అదేవిధంగా మంచి సుపరిపాలన కోసం తమ యొక్క బాధ్యతల్ని విస్మరించకుండా దయచేసి పోలింగ్ స్టేషన్లకు రండి. 7 గంటల నుంచి 5 వరకు పోలింగ్ జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ కూడా మరొకసారి రిపబ్లిక్ డే. గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము ఆధ్వర్యంలో 21వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, యలవర్తి శ్రీనివాసరావు, బూరగడ్డ శ్రీకాంత్, వీరు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వెనుగండ్ల రాము మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో ఏ వార్డుకు వెళ్లినా ఎమ్మెల్యేపై ప్రజల్లో తిరుగుబాటు కనిపిస్తుందని, నాని అరాచకాలు రోజురోజుకు పెరిగిపోయాయని, జన్మనిచ్చిన గుడివాడ మీద ప్రేమతో ఇక్కడికి వచ్చారని, నేను గుడివాడలో పుట్టాను, ఇక్కడే ఉంటాను, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారన్నారు.
థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఏం చేస్తున్నావు నువ్వు? ఇంటి దగ్గర ఎందుకుంటావమ్మా? ఏదో గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం అంటే మన రాజ్యాంగం ఆమోదించబడిన రోజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో ఎన్నో దేశాలు తిరిగి ఎంతో కష్టపడి ప్రపంచంలో కల్లా అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మనకైనా అందించడం జరిగింది. అందుకని మనం గణతంత్ర దినోత్సవం కింద జరుపుకుంటా ఉన్నాం. ఈ రాజ్యాంగం మనకి ఎన్నో హక్కుల్ని ఇచ్చింది. ఈ హక్కుల్ని మనకి కాలరాసి ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ నాని అయితే ఎమ్మెల్యే అయితే మరీ అసలు మనుషుల్లాగా ట్రీట్ చేస్తే మానేసి మన హక్కుల్ని మనకు దూరం చేస్తా ఉన్నాడు. ఇది ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి. ఎన్నో కబ్జాలు చేస్తా ఉన్నారు, ఎన్నో చేస్తా ఉన్నారు. ఎంతసేపు పైగా వచ్చి ఏమీ జరగనట్టుగా అసలు చాలా నీతిమంతులాగా మాట్లాడతాం. ఒక గొప్ప కళగాను ఇప్పుడు కొత్త కళ 9 కళలోంచి అబద్ధం ఆడతాం అనేది కూడా ఒక కళ. 64 కళలో 65వ కళ అయిపోతుంది. ఇది ఇంత దుర్మార్గం వరించే వ్యక్తిని గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేమందరం కలిపి గుడివాడ నుంచి తరిమి కొట్టి ప్రజలకి స్వేచ్ఛ వాయువులను ఇవ్వబోతున్నాం అని చెప్పేసి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు పద్మవిభూషణ్ అందుకోబోతున్న మన తెలుగు మహానుభావులు ఇద్దరు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు, వాళ్ళిద్దరికి ప్రత్యేక శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు 26వ తారీఖున 21వ వార్డు మందపాడులో మేము విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నాం. మేము జనసేన నాయకులందరం కలిపి ఈరోజు సమస్యలన్నీ తెలుసుకుంటా ఉన్నాం. నిన్నటిదాకా తిరిగిన ప్రతి వార్డులోనూ ప్రజల్లో చైతన్యం కనపడతా ఉంది, ప్రజల్లో తిరుగుబాటు కనపడతా ఉంది. వాళ్ళ హక్కులు ఎలా కాలు రాస్తున్నారు అనేది కూడా తెలుసుకుంటా ఉన్నారు. ఈ వార్డు కూడా మాకెంతో ఆదరాభిమానాలు లభిస్తూ ఉన్నాయి. ఈ వార్డులో కూడా పర్యటించి ఈ సమస్యలన్నీ తీర్చడానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తానికి రెడీ అవుతున్నాను నేను. సో దానికోసం ప్రజలందరూ ముందుకు వచ్చి నేను ఏ వార్డుకి వచ్చినా కానీ ఆ వార్డులో ఉన్న ప్రతి సమస్య, కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య తెలుసుకోవాలని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వారి సహకారంతో గుడివాడ మరియు పరిసర గ్రామాల నిరుద్యోగ యువకుల కోసం VKR VNB ఇంజనీరింగ్ కళాశాలలో ఉచిత మెగా జాబ్ మేళా నిర్వహించారు. 7th నుండి బీటెక్ వరకు చదివిన నిరుద్యోగుల కోసం వారికి ప్లేస్మెంట్ కల్పించడానికి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వివిధ ప్రదేశాల నుండి కంపెనీ మేనేజ్మెంట్ విచ్చేసి అర్హత కలిగిన వారిని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగిందని, ఈ మెగా జాబ్ మేళాకు 350 మంది వరకు అటెండ్ అయ్యారని ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ విక్టర్ బాబు, కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్ రావు, డిపిఓ నవీన్ కుమార్ మీడియాకు తెలియజేశారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్ ధనుంజయరావు నరేంద్ర పర్యవేక్షించారు. And my name is Nagarajan. I am representing Delphi TVS diesel system from Chennai. I just attending this Andhra Pradesh Skill Development Central Corporation and attending this job mela. I have been invited by this institution VKR VNB and AGK College of Engineering. In fact, we have come here for campus interview. In the meantime, I just come to know about this job mela is happening. So I stayed back and attending this event. It's a very wonderful event and I am very, very happy to participate and being one of the automobile leading engineering in India.
we would like to take as much as number of students to our industries in Chennai. And అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎస్హెచ్వి ప్రసాదరావు, ప్రిన్సిపల్ ఆఫ్ వికేఆర్ విఎన్బి అండ్ ఏజీకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గుడివాడ. ఈరోజు మా కాలేజీలో మెగా జాబ్ మేళా మన స్టేట్ గవర్నమెంట్ ఏపీఎస్ఎస్డిసి వాళ్ళ ఆధ్వర్యంలో మా కాలేజీలో మేము నిర్వహిస్తున్నాం. ఈ డ్రైవ్ జరగడానికి మా వికేఆర్ విఎన్బి అండ్ ఏజీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ని మన స్టేట్ గవర్నమెంట్ వారు గుర్తించి ఇక్కడ జరపడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మేము కూడా దాన్ని ఛాలెంజ్గా తీసుకొని బాగా చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇప్పటి వరకు మనకి ఒక 15 కంపెనీస్ వచ్చారు. కంపెనీస్ మనం ఈరోజు ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలానే స్టూడెంట్స్ ఇంకా 360+ ఉన్నారండి. సాయంత్రానికల్లా మేము ఒక 1000+ అవుతారని చెప్పి మేము అనుకుంటున్నాము. సో ఈ రోజున ఈ కంపెనీల్లో ఎంతోమంది నిరుద్యోగులు ఉపాధి కోసం అని వచ్చారు. అందరికీ నమస్కారం అండి. మై నేమ్ ఇస్ నవీన్ కుమార్. ఐఎమ్ ద హెడ్ ఆఫ్ TPO, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఇన్ వికేఆర్ విఎన్బి అండ్ ఏజీకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. Today it's a great event which we are conducting in VKR VNB and AGK College along with APSSDC Skill Development. Today we have a job fair. Around more than 400 students till now registered. Plus the registrations are going on. Around 50 have been participated in this. All software and non-IT companies also participated in this. In 15 companies, the students are very eagerly attending the interview process which is going on. మై నేమ్ ఈజ్ దేవరపల్లి విక్టర్ బాబు. నేను డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్గా కృష్ణా జిల్లా మరియు ఎన్టీఆర్ జిల్లాకి కూడా నేను పనిచేస్తున్నాను. మరి మెగా జాబ్ మేళా సంబంధించి ఈరోజు గుడివాడ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క ఉద్యోగ మేళాకు దాదాపుగా 350 మంది పైగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇప్పటి వరకు. ఇంకా ఈ యొక్క జాబ్ మేళాలో 15 కంపెనీల వరకు వచ్చి ఉన్నారు ప్రతినిధుల కంపెనీ. ఆ క్యాండిడేట్స్ క్వాలిఫికేషన్ బట్టి ఆ కంపెనీల్లో జాబ్కి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు. దాదాపుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంప్లాయీస్ సంబంధించి వాళ్ళ నిరుద్యోగ యువకులు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుని చాలామంది వాళ్ళలో ఉద్యోగాలు పొందడానికి సిద్ధపడి ఉన్నారని చెప్పేసి భావిస్తున్నాను. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం షాజహూర్ ముసాఫిర్ ఖానా ఇస్లాంపేట నందు గణతంత్ర దినోత్సవ సందర్భంగా క్యాంపెయిన్షిప్ వారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివనాథ్, జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, క్యాంపెయిన్షిప్ నాయకులు షబీర్, నజీబ్, సిరాజ్, ఇతియాజ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఆర్గనైజేషన్ గత 3 సంవత్సరాలుగా నడుపుతున్నామని, కుల మతాలకు సంబంధం లేకుండా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారని, ప్రతి పౌరుడు కూడా బ్లడ్ డొనేషన్ చేయాలని సంకల్పం చేయాలని షబీర్ అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు ఎక్కడైనా జరిగినప్పుడు చాలా సహాయక సహకారాలు ఈ సంస్థ వారు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ నాయకులు మహమ్మద్ ఫతాఫుల్లా, క్యాంపెయిన్షిప్ నాయకులు నజీబ్, సిరాజ్, ఇంతియాజ్, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ అంతేకాకుండా గుంటూరు నగరాల్లో ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా మంచి ప్రోగ్రాం, అంటే ఒక బ్లడ్ డొనేషన్, అంటే ఇటువంటి ప్రోగ్రాంలు చాలా పెద్ద హాస్పిటల్ చేయొచ్చు. కానీ స్వచ్ఛందంగా ఈ ప్రోగ్రామే కాదు, రకరకాల ప్రోగ్రాములు చేయటం, అది కూడా ఎవరి సహాయం లేకుండా మన సభ్యులందరూ వారి సహకారంతో వారి ఆర్థిక సహాయంతో ఇటువంటి ప్రోగ్రాములు చేస్తున్నారు. ఇవాళ ఇక్కడ సుమారు 1000 మంది పైగా బ్లడ్ డొనేషన్ ఇస్తానికి వస్తున్నారంటే నిజంగా వారు ఎంత కృషి చేస్తున్నారో గత 5 సంవత్సరాలకి మనం అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి వ్యక్తులు సమాజానికి చాలా అవసరం. సార్, మీ అందరికీ పేరు పేరున, మీ ఆర్గనైజేషన్ పెట్టిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరు సమాజానికే కాదు దేశానికి కూడా చాలా ముఖ్యం. మీరు ఆర్గనైజేషన్ ద్వారా ఇక్కడే కాకుండా ఎక్కడైనా ప్రకృతి ఎక్కడ హృదయం సృష్టించినా ఏ ప్రకృతి ఎటువంటి అవసరం ఉన్నా ఈ ఆర్గనైజేషన్ వారు చేస్తున్నారు. ఎన్ని తెలుసుకుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా ఇటువంటి ఆశ్చర్యం ఇక్కడ రాలేకపోవడానికి నేను చాలా బాధపడుతున్నాను. కంపానియన్షిప్, లెట్స్ గ్రో టుగెదర్, కలిసి అందరం కూడా ఎదుగుదాం అనేటువంటి ఒక గొప్ప నినాదంతో మరి ఈ రోజున మీరు ఇక్కడ చూశారు ఏ ముస్లిం అప్లిఫ్ట్ ఆర్గనైజేషన్ పేరుతో మరి సిరాజ్ గారు, అదేవిధంగా షకీర్ గారు, షబీర్ గారు, బాషా గారు, పెద్ద ఎత్తున 600 మంది సభ్యులతో ఉండేటువంటి ఈ ఆర్గనైజేషన్ ఈ రోజున వార్షికోత్సవం సందర్భంగా
రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తే 600 మంది పైగా ఇప్పటికే రక్తదాన శిబిరానికి చేరుకొని రక్తదానం చేశారు. అందరికీ 75వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. కంపానియన్షిప్ ఆర్గనైజేషన్ 2020 నుండి విజయవాడలో ఉనికిలో ఉంది. అప్పటి నుంచి కూడా లెట్స్ గో టుగెదర్ టు సర్వ్ ద నేషన్ అనే కాన్సెప్ట్తో నేషన్ ఫస్ట్ అనే పాలసీని ఆధారంగా చేసుకొని మా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముస్లిం కమ్యూనిటీలో వెనకబడి ఉన్నవాళ్ళు బిజినెస్ పరంగా వివిధ నైపుణ్యాన్ని అభివృద్ధి పరుస్తూ, అలాగే తాముగా డెవలప్ అవుతూ దేశ అభివృద్ధిలో దేశ సేవలో పాల్పంచుకునేలాగా తీర్చిదిద్దడం అనేది మా ముఖ్య ఆశయము. దానిలో భాగంగా మేము వివిధ సోషల్ యాక్టివిటీస్ చేస్తూనే ఉంటాము. వాటితో పాటు అత్యంత ముఖ్యమైన బ్లడ్ డొనేషన్స్ని రెగ్యులర్ బేసిస్ మీద ప్రతి దినము అనుదినము ఎక్కడ బ్లడ్ అవసరం వచ్చినా, ఎవరికి అవసరం వచ్చినా, కుల మతాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం. అందరికీ నమస్కారం అండి. అస్సలాముఅలైకుం. నా పేరు షబీర్ షేక్, వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ కంపానియన్షిప్ ఆర్గనైజేషన్. నాతో పాటు మా తోటి ఫౌండర్ సిరాజ్ గారు కూడా ఉన్నారు. మేము కంపానియన్షిప్ ముస్లిం అప్లిఫ్టింగ్ ఆర్గనైజేషన్ లెట్స్ గ్రో టుగెదర్ టు సర్వ్ ద నేషన్ అనే నినాదంతో ఈ ఆర్గనైజేషన్ని గత 3.5 సంవత్సరాలు నడుపుతున్నాము. ఈ ఆర్గనైజేషన్లో కొన్ని మాకున్న ముఖ్య ఉద్దేశాలలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఒక ముఖ్య ఉద్దేశము. మా ఆర్గనైజేషన్ విజయవాడ, గుంటూరులో సుమారుగా 500 మంది మెంబర్స్ ఉన్నారు. ఈ 500 మంది మెంబర్స్తో ప్రతి సంవత్సరానికి 2 సార్లు ఆగస్టు 15న మరియు జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున పురస్కరించుకొని బ్లడ్ని మా ఆర్గనైజేషన్ సభ్యులు, వారి ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి తెలిసిన వారందరూ కూడా వచ్చి కుల మతాలకు అతీతంగా ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మా ఆర్గనైజేషన్ తరఫు నుంచి 1000+ వరకు బ్లడ్ని డొనేట్ చేసాము. నాట్ ఓన్లీ బ్లడ్ క్యాంప్స్ అండి, ఎక్కడ బ్లడ్ అవసరం ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి. ముందుగా అందరికీ 75th రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఇవాళ ఈ కంపానియన్షిప్ వాళ్ళు నిర్వహిస్తున్న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మేము కూడా భాగస్వాములు కావడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. తలసీమియా పిల్లలతో పాటు మీతో పాటు మేము ఉన్నామని కంపానియన్షిప్ వారు నిర్వహించే ప్రతి రక్తదాన శిబిరంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తున్నారు. కుల మత భేదాలకు అతీతంగా వీళ్ళు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాంతో పాటుగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్లూడింగ్ లేడీస్ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది మాకు కూడా. సో అందరూ కూడా ఈ చూసిన వాళ్ళందరూ కూడా స్వతంత్రంగా వచ్చి దేశ స్వతంత్రం కోసం త్యాగాలు చేసిన అమరవీరులు, స్వతంత్ర సమర యోధులను స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధి వైపు అడుగులు వేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. 75వ భారత గణతంత్ర దినోత్సవం కలెక్టరేట్ ఆవరణలోని పోలీస్ కవాతు మైదానంలో శుక్రవారం ఘనంగా జరిగింది. జిల్లా యంత్రాంగం నిర్వహించిన గణతంత్ర వేడుకలు అంబరాన్ని అంటాయి. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పుష్పాలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో ప్రాంగణమంతా పర్యటించారు. ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి, జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, అదనపు ఎస్పీ పి మహేష్, ఆర్డీఓలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో కనుల విందైన 1123 రేషన్ షాపులు, వాటికి సంబంధించి ప్రతిదినము పేదలకు సేవ చేస్తున్నటువంటి ఈ అదేవిధంగా అనేక అవసరాలైనటువంటి అన్నింటినీ కూడా సేకరించే కార్యక్రమాన్ని కూడా ప్రగతి రథం మన ముందుకి రాబోతుంది. సమాజంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారి ఆదేశ ప్రకారం వారి ఆశయాలకు అనుగుణంగా గృహ నిర్మాణ శాఖ ప్రగతి రథం ఈ రోజు జరిగింది. అలాగే ఆటోలు కంపెనీ తీసుకున్నటువంటి మహిళలు జగనన్న పాల విలువ ద్వారా పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం, శ్రీనిధి రుణాలతో ఆటోలు ముందు ప్రభుత్వంగా రాబోతున్నాయి. ప్రభుత్వం ద్వారా మహిళలు ఆటోలు నడుపుతున్నటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. తర్వాత ముందుకు రాబోతున్నటువంటిది ఎంతో గొప్పదైనటువంటి సేవలు చేస్తున్నటువంటి దిశ బృందం మన ముందు జరుగుతున్నది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ స్థాపన ధ్యేయంగా ముందు కదులుతూ ఉన్నటువంటి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ చట్టం, దానికి మన గౌరవనీయులైనటువంటి
ఈ సందర్భంగా భారత రాజ్యాంగ రూపకర్తలను స్మరించుకొని నివాళులర్పించడం మనందరి కర్తవ్యం. ప్రత్యేకించి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గుర్తుంచుకోదగవాలి. ఇదే స్ఫూర్తితో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విద్య, వైద్య, వ్యవసాయం మరియు ఇతర ప్రధాన రంగాల్లో పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. జాతిపిత మహాత్మా గాంధీ కలలుగైన గ్రామ స్వరాజ్యంలో భాగంగా ముఖ్యమంత్రి వర్యులు వినూత్నంగా ప్రవేశపెట్టినటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో భాగంగా జిల్లాలో దాదాపు 408 గ్రామ సచివాలయాలు, 69 వార్డు సచివాలయాలు, మొత్తము 477 ఏర్పాటు చేసి సచివాలయ సిబ్బందిని నియమించి తద్వారా ప్రజల అవసరాలను తక్షణం నెరవేర్చడానికి 536 సేవలు ఒకే చోట లభించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక మన జిల్లా విషయానికి వస్తే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఈ సంవత్సరంలో జిల్లా ఖరీఫ్ సీజన్ లో దాదాపు 2,53,000 ఎకరాల్లో వివిధ పంటల వివరాలు ఈ క్రాప్ ద్వారా నమోదు. సెంటెన్స్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చీరాలలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు ప్రధాన అధ్యాపకులు మోయిదా వేణుగోపాలరావు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రధాన అధ్యాపకులు మోయిదా వేణుగోపాలరావు కళాశాల జాతీయ జెండాను ఆవిష్కరించారు. డాక్టర్ ఆర్ఎండి లక్ష్మి భారతదేశ రిపబ్లిక్ యొక్క ప్రాముఖ్యత మరియు దాని విలువను గురించి తెలిపారు. భారత రాజ్యాంగం ద్వారా ప్రతి భారతీయ పౌరునికి స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయమన భారత రాజ్యాంగం ద్వారా లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ సి సుబ్బారావు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. The Republic is just like a garden. The seeds of freedom and then justice and equality all needs constant tending. We nurtured our Republic by each of our generation and weed out and protect. Republic Day celebrated. Republic Day is celebrated every year on this day, on 26th January. It is a day of great pride for us. It was on this day in the year 1950. A very warm good morning to the respected principals, directors, HODs, faculty members, బాపట్ల జిల్లా కోర్టు ఆవరణలో బాపట్ల మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ మరియు 6వ అదనపు జిల్లా కోర్టు జడ్జి కేపీ బాలాజీ ముందుగా గాంధీజీకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాపట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భీమా లీలాకృష్ణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు. జిల్లా కోర్టు జడ్జి కేపీ బాలాజీ జెండా ఎగరవేసి 75వ గణతంత్ర వేడుకల విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి వాణి, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం పవన్ కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి రుక్మిణి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గడ్డం రేణుకలతో తదితరులు పాల్గొన్నారు. अमर रहे महात्मा गांधी जी, अमर रहे डॉक्टर बाबा साहब अम्बेडकर जी, अमर रहे, अमर रहे.
గణతంత్ర దినోత్సవ సందర్భంగా సహోదర న్యాయమూర్తులకు మరియు న్యాయవాదులకు కోర్టు సిబ్బందికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా తెలియచేయటం ఏంటంటే న్యాయ వ్యవస్థకు న్యాయవాదులు మరియు న్యాయమూర్తులు ఒక బండికి 2 చక్రాలు లాంటి వారు. ఆ 2 చక్రాలు కలిసి నడిస్తేనే ఆ రథం ముందుకు సాగుతుంది. ఏ ఒక్కరూ ఆగిపోయినా ఆ రథం ముందుకు సాగదు. కాబట్టి బెంచ్ అండ్ బార్ రిలేషన్షిప్స్ ఇక్కడ బాపట్లలో రాజమండ్రి తర్వాత నేను ఎంత కోఆపరేషన్ చూడటం ఇక్కడే. అందరికీ ధన్యవాదాలు. మన న్యాయవాదుల కోరికలు కూడా తీరాలని, వారు కూడా తిరిగి మన కోర్టులకి వచ్చి హాజరుకయ్యి కేసులు జరిపించుకోవాలని, అట్లాగే క్లయింట్స్కి స్టేక్ హోల్డర్స్కి ఏ ఒక్క ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఆకాంక్షిస్తూ నాకు ఇచ్చిన సువర్ణ అవకాశాన్ని మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను. బాపట్ల జిల్లా కోర్టు ఆవరణలో మన జిల్లా జడ్జి గారి చేతుల మీద ఈరోజున మన ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకుని ఈ గణతంత్ర వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ రోజున ఈ 75వ గణతంత్ర వేడుకలు గత చాలా ఆనందంగా నిర్వహించుకుంటున్నాం. ఇది మన స్వతంత్రం. గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా బాపట్ల పట్టణం విజయలక్ష్మీపురంలోని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘ కార్యాలయంలో జిల్లా మాజీ సైనికుల అధ్యక్షుడు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. బాపట్లలోని ఈఎన్టీ హాస్పిటల్, అదేవిధంగా చీరాలలోని లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత్రి మరియు బాపట్ల జిల్లా సైనిక్ బోర్డు వైస్ చైర్మన్ మాజీ మిలిటరీ మెడికల్ ఆఫీసర్ మేజర్ మెండు అవంతి ముఖ్య అతిథిగా విచ్చేసి మువ్వెన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. డాక్టర్ మెండు అవంతి మాట్లాడుతూ బాపట్ల జిల్లా మాజీ సైనికులతో కలిసి ఇంత పెద్ద ఎత్తున గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషదాయకమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘ ఉపాధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, ట్రెజరర్ పువ్వాడ యలమంద, బాపట్ల జిల్లా అసోసియేషన్ కోశాధికారి షేక్ అల్లావుద్దీన్, సీనియర్ మాజీ సైనికులు తోట దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. తాండ్ర సాంబశివరావు గారు, ప్రెసిడెంట్ బాపట్ల ఎక్సర్వీస్ మెన్ అసోసియేషన్ తరఫు నుంచి నన్ను ఈ జెండా వందనానికి ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక నేను బాపట్ల ఎక్సర్వీస్ మెన్ అసోసియేషన్ తరఫు నుంచి అందరూ కలిసికట్టుగా ఎవరు ఎక్సర్వీస్ మెన్ ఎవరు ఏదైనా సరే ఇంట్లో కానీ బయట కానీ ఏమన్నా బిజినెస్ కానీ ఏమన్నా పెట్టుకున్నప్పుడు అందరూ కలిసి వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేయటము నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. ఇలాగే ముందు ముందు మన ఎక్సర్వీస్ మెన్ అందరూ కలిసి దేశంలో లేదు కనుక కొన్ని అధికారాలు, ముఖ్యమైనటువంటి అధికారాలు అవి బ్రిటిష్ వారి దగ్గర పెట్టుకొని మనకి రాజ్యాంగాన్ని అమలు రాసుకోండి, మీరు సిద్ధం చేసుకోండి అని చెప్పినప్పుడు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గాను, రాజ్యాంగ నిర్మాత గాను మరి వారు రాజ్యాంగాన్ని ఇవ్వటం జరిగింది. ఆ రాజ్యాంగం నవంబర్ 1949 సంవత్సరంలో ఆమోదం పొందినప్పటికీ జనవరి 26వ తారీఖు 1950 సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజునే మనం భారతదేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే అంటే ప్రతి భారతీయుడు, ప్రతి భారతీయురాలు, భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా స్వతంత్రంగా జీవించేటటువంటి హక్కు మనకి కల్పించినటువంటి రోజు జనవరి 26వ తారీఖు. ఈ రోజునే దేశవ్యాప్తంగా అందరూ కూడా ఎన్ని విభిన్న రకాల జాతులు, రకరకాల కులాలు, మతాలు ఉన్నప్పటికీ మరి అందరూ కూడా జరుపుకునేటటువంటి పండుగలు రెండు. ఒకటి స్వాతంత్ర దినోత్సవం, 2 గణతంత్ర దినోత్సవం. మరి క్రిస్టియన్స్ క్రిస్మస్ చేసుకుంటారు, ముస్లిమ్స్ రంజాన్ చేసుకుంటారు, హిందువులు దీపావళి చేసుకుంటారు. కానీ అన్ని మతాలు కలిసి చేసుకునే పండుగ ఇలాంటి గణతంత్ర దినోత్సవం లేదా స్వాతంత్ర దినోత్సవం. ఈ రోజున మన బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఘనంగా చక్కగా రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకోవటం, మరి